హాయ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇది వచ్చేసి నిన్నటి వీడియో కంటిన్యూషన్. నిన్న ఏదైతే మనం మొత్తం షిమ్లాలో 2 days ట్రిప్ కంప్లీట్ చేసుకున్నాం కదా, కుర్ఫీ ఇంకా షిమ్లాలో అన్నీ కూడా. సో ఇది ద డే వీ స్టార్టెడ్ ఫ్రమ్ షిమ్లా టు కసోల్ అనమాట. సో కసోల్లో ఒక ఒక ప్లేస్ చూడడానికి అని చెప్పేసి వెళ్ళాం. బికాజ్ షిమ్లా నుంచి మనాలికి చాలా దూరం. సో ఒకేసారి అంటే కష్టం కదా. సో కసోల్లో ఒక హాల్ తీసుకుందాం అని చెప్పేసి మేము కసోల్కి స్టార్ట్ అయ్యామన్నమాట. షిమ్లా నుంచి బ్రేక్ఫాస్ట్ చేసేసి యాజ్ యూజువల్ నెక్స్ట్ డే షిమ్లాలో బ్రేక్ఫాస్ట్ చేసేసి, సో ఇట్లా మంచిగా పూరి, చోలే పూరి ఇంకా బ్రేక్ఫాస్ట్ అన్నీ చేసేసి వి స్టార్టెడ్ అవర్ జర్నీ ఫ్రమ్ షిమ్లా టు కసోల్ అనమాట. సో ఆన్ ద వేలోనే మనకు ఒక దీని పేరు ఏదో ఉంటుంది, గ్రీన్ హిల్ సంథింగ్, ఏదో గ్రీన్ సో అక్కడికి వెళ్ళామన్నమాట. లైక్ ఆన్ ది వేలో ఉంటుంది, ఫొటోస్ తీసుకోవడం కోసమే జస్ట్ మేము ఫొటోస్ తీసుకుని. సో గ్రీన్ హిల్స్ ఏదో అన్నారండి, నేను మర్చిపోయాను, సారీ. సో అక్కడ మంచిగా ఫొటోస్ తీసుకుని స్టార్టెడ్ అనమాట. లైక్ ఆన్ గోయింగ్ ట్రిప్లోనే మా హోటల్ నుంచి జస్ట్ ఒక 10 kilometers లేదా ఉంటుంది. ముందు రోజు చూద్దాం అనుకుంటే బట్ ముందు రోజు బీభత్సమైన ట్రాఫిక్ ఉందనమాట. వి డిడెంట్ ఈవెన్ గెట్ టైం, అసలు చూడడానికి కూడా టైం దొరకలేదు ముందు రోజు. ఇంకా అందుకే సో వెళ్ళేటప్పుడు చూపిస్తామని చెప్పేసి డ్రైవర్ చెప్పారనమాట. సో ఇట్లా మంచిగా యాజ్ యూజువల్ ఫొటోస్ తీసేసుకుని, బికాస్ దాని మెమరీస్ కదా. సో మేము ఇంకా అంతే అక్కడ పడుకున్న మళ్ళీ కుళ్ళు వచ్చినాక లేచినాం అనమాట. కుళ్ళులో ఏంటంటే ఇట్లా రివర్ రాఫ్టింగ్ చాలా ఫేమస్ అనమాట. సో దాంట్లో మనకి టైప్స్ ఉంటాయి, షార్ట్, మీడియం, లాంగ్. షార్ట్ ఏంటంటే ఒక 20 minutesకి, మీడియం ఒక 30 minutesకి, లాంగ్ అయితే 1 hour పైనే ఉంటుంది. సో నేను ఫస్ట్ టైం అనమాట ఇది చేయడం. మా హస్బెండ్ ఆల్రెడీ రిజిస్ట్రేషన్ చేసుకున్నారు, బట్ నేను ఫస్ట్ టైం వల్ల నాకు భయం అనిపించి సో నేను షార్ట్కి వెళ్దామంటే అక్కడ ఉన్న ఆయన చెప్పారనమాట, షార్ట్ కాదు మీడియంకి వెళ్ళండి, లైక్ మీరు ఎంజాయ్ చేస్తారని చెప్పేసి చెప్పారనమాట. సో సర్లే ఇంకా చెప్పారు కదా అని చెప్పేసి షార్ట్కి దే ఛార్జెడ్ 5,500 పర్ కపుల్, మీడియంకి 6,500 అండ్ లార్జ్కి ఇంకా అడగలేదు, ఎందుకంటే తెలుసు ఆయనకి మేము చేయమన్నది. సో వీ ఆప్టెడ్ ఫర్ ఎ మీడియం రైడ్ అనమాట. అక్కడ మేము పే చేస్తాం, 6,500 పే చేస్తే వాళ్ళు మనల్ని వేరే కార్లో ఎక్కించుకుని ఒక బోట్ని పైన వేసుకుని, మీకు బోట్ కనిపిస్తుంది కదా, ఆ బోట్నే వాళ్ళు పైన వేసుకుని, సో వాళ్ళు ఈ బోట్నే పైన వేసుకుని కార్కి కట్టుకొచ్చారనమాట. మనతో పాటు ఒక అతను వస్తారు, బికాజ్ మనకు అంత సీన్ ఉండదు కాబట్టి. సో ఆయన వస్తారనమాట, వచ్చి ఫొటోస్ అవి మనం కావాలితే ఇక్కడ మన స్టార్టింగ్ మన ఫొటోస్ అవి దిగేసి మన ఫోన్స్ అవన్నీ మనం వాళ్ళకి ఇచ్చేయాలన్నమాట. సో మనం అనుకోవచ్చు మనం ఫొటోస్ ఎట్లా వస్తాయని. సో మేము హైర్ చేసుకున్నాం అనమాట ఫోటోగ్రాఫర్ని. ఆయనే మనకి ఎవరైతే బోట్ నడుపుతారో ఆయనే ఫొటోస్ కూడా తీస్తారనమాట. సో ఫ్రమ్ స్టార్టింగ్ ఇక్కడి నుంచి ఎండింగ్ దాకా వీడియో అన్నీ వీడియో మొత్తం షూట్ చేసేలా ఉంటే హీ చార్జెస్ 1,500 అనమాట. లేదు మాకు కొన్ని బిట్స్ కొన్ని ఫొటోస్ అన్లిమిటెడ్, కొన్ని ఫొటోస్ కొన్ని బిట్స్ కావాలి అంటే హీ చార్జెడ్ 1,000. సో మాకు అంత ఐడియా లేకుండా, బికాజ్ ఇది ఫస్ట్ టైం కదా మేము వెళ్ళడం. సో బట్ మాకైతే మెమరీస్ కోసం కావాలి అలా అని చెప్పేసి మాకు మళ్ళీ కంప్లీట్గా ఇంకా మొత్తం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా పెడితే మేమేం చేసుకుంటాం దాన్ని. సో అందుకని చెప్పేసి మేము ఏమన్నామంటే మాకు ఇట్లా బిట్స్ అండ్ పీసెస్ కింద కావాలి. సో ఇట్లా బిట్స్ అండ్ పీసెస్ కింద ఇట్లా మాకు ఫొటోస్ కావాలి, వీడియోస్ కావాలి. సో ఎంత ఛార్జ్ చేస్తారంటే మనకు అంత బార్గెనింగ్ కూడా ఏమి ఉండదండి అక్కడ, ఎందుకంటే మేబీ ఆఫ్ సీజన్లో రావడం వల్ల లేకపోతే ఏమో తెలియదు, కానీ బార్గెనింగ్ అనే టాపిక్ అక్కడ ఉండదన్నమాట. సో వాళ్ళు చెప్పిన ప్రైస్ 1,000 రూపీస్ కాబట్టి వీ అగ్రీడ్ అండ్ వీ స్టార్టెడ్ ఆ రాఫ్టింగ్ జర్నీ అనమాట. సో వన్స్ ఇన్ లైఫ్ టైమ్ ఎక్స్పీరియన్స్ అంటారు కదా, అట్లా అనమాట. చాలా అంటే చాలా మంచిగా అనిపించింది. ఆయన గోప్రో తెచ్చుకున్నాడు, గోప్రోలోనే మొత్తం షూట్ చేసుకున్నాడు ఆయన కూడా. మొత్తం వీడియో అంతా మీకు ఉంటాయి, వీడియోస్ ఫొటోస్ ఇంకా అన్నీ దీంట్లో పెట్టాను నేను. సూపర్ ఉంటుంది అన్నమాట. అసలు వాటర్ ఉంటాయి అసలు, ఇంకా కూలింగ్ అని కాదనమాట, బీభత్సమైన కూలింగ్ అసలు. సో బీయింగ్ ఇది కూడా మా ఇద్దరిదే ప్రైవేట్ థింగ్ మేము చేసింది, మాకు ఇంకెవరికి అవసరం లేదు, లైక్ మేమిద్దరం చాలు అనుకోవడం. బికాస్ మేము ఎవరితోనే వెళ్తే తెలిసిన వాళ్ళతో వెళ్తే పర్లేదు, కానీ తెలియని వాళ్ళతో వెళ్తే ఎంజాయ్మెంట్ ఉండదు కదా. సో అందుకే జస్ట్ మేమిద్దరమే మంచి సముద్రం, లైక్ ఆ మంచి రివర్ మధ్యలో ఉన్నామన్నమాట. సో మా మా మాతో పాటు ఒక డ్రైవర్ వచ్చాడు, డ్రైవర్ కాకుండా ఈయన వచ్చారనమాట. ఈయన ఏంటంటే దీస్ పీపుల్ నీడ్ లైసెన్స్ అనమాట. ఇట్లా రివర్ రాఫ్టింగ్ చేయడానికి కానివ్వండి, పారాగ్లైడింగ్ చేయడానికి కానివ్వండి, దే నీడ్ దిస్ సర్టిఫికేట్ అండ్ లైసెన్స్ కావాలన్నమాట, లేకపోతే చేయడానికి అసలు అవ్వదు. సో అట్లా ఆయన ప్రాపర్టీస్ అని తెచ్చుకున్నారు ఫొటోస్. ఇది తెలుసా, ఇప్పుడు మేము పట్టుకున్న తెడ్డలు ఏదో అంటారు కదా, అది ఓన్లీ ఫొటోస్ దిగడానికి మాత్రమే వాళ్ళు తీసుకొచ్చారనమాట. సో జస్ట్ దాన్ని బట్టి మనం అబ్జర్వ్ చేయొచ్చు ఎంత ఫోటో పిచ్చి ఉందో మనకే కదా జనాలకి. దే ఆర్ జస్ట్ యూజింగ్ దాట్. చాలా మంచిగా అనిపించింది అనమాట.
ఎందుకంటే మనకి థాట్స్ కూడా రావన్నమాట. ఎట్లా దిగొచ్చా ఫోటోస్, ఎట్లా దిగొచ్చా, ఇలా చేయొచ్చా అని. సో హీ హెల్ప్డ్ ఇన్ ఎవ్రీథింగ్ అండి. బికాజ్ మనకు ఒక మెమరీలో ఇప్పుడు ₹1000 మళ్ళీ సంపాదించుకోవచ్చు. అది పెద్ద మ్యాటర్ కాదు. కాకపోతే మనకి జీవితాంతం గుర్తుండిపోతాయి ఫోటోస్ చూస్తున్నప్పుడు ప్రతిసారి. లైక్ మన ఫ్రెండ్స్‌కి చూపించుకోవడం కానీ, అదే రేపు పొద్దున మన పిల్లలు పుట్టినాక వాళ్ళకి చూపించుకోవడానికి కానీ, ఇట్లా మేము ఇక్కడికెళ్ళాం, చేసాం అని చెప్పడానికి బావుంటది కదా మెమరీస్ కింద. సో అదే రీజన్ మేము ఎక్కడికెళ్ళినా ఫోటోస్ కంపల్సరీ తీపిచ్చుకుంటామండి. లైక్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఎక్కడికెళ్ళినా సరే. సారీ.